వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. పూణెలోని ఓ ఆటోమొబైల్ కంపెనీ క్యాంటీన్లో సమోసాలు తిన్న ఉద్యోగులు వాంతులు చేసుకున్నారు. సమోసాలలో ఏకంగా కండోమ్లు, గుట్కా, రాళ్లు రావడంతో షాక్కు గురయ్యారు. సమోసాలు సప్లై చేసిన కేటరింగ్ కంపెనీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో క్యాటరింగ్ కంపెనీకి వెళ్లి విచారించిన పోలీసులు ఇదంతా ఆ కంపెనీ మాజీ ఉద్యోగుల నిర్వాకమని తేల్చారు. ఉద్యోగంలో నుంచి తొలగించారనే కోపంతో క్యాటరింగ్ కంపెనీకి చెడ్డ పేరు తేవాలని ఉద్దేశపూర్వకంగా పక్కాగా ప్లాన్ చేసి మరీ సమోసాలలో నానా చెత్తను పెట్టించారట. దీంతో మాజీ ఉద్యోగులు ముగ్గురితో పాటు ఈ నిర్వాకానికి పాల్పడ్డ 2 ఉద్యోగులను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. ఈ క్యాటరింగ్ కంపెనీ గతంలో మరో కంపెనీకి సప్లై చేసిన స్నాక్స్ లోనూ ఇలాగే ఓ బ్యాండ్ ఎయిడ్ కనిపించింది. సదరు కంపెనీ ఫిర్యాదు చేయడంతో తమ ఉద్యోగులను విచారించిన క్యాటరింగ్ సంస్థ 3 ఉద్యోగుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని తేల్చింది. ఆ 3ని పనిలో నుంచి తొలగించింది. దీంతో కంపెనీపై కోపం పెంచుకున్న ఆ ఉద్యోగులు 3 పకడ్బందీగా ప్లాన్ చేసి తమ స్నేహితులు 2ని కంపెనీలో చేర్చారు. ఆపై వారితో సమోసాలు తయారు చేసేటప్పుడు వాటిలో కండోమ్లు, గుట్కా ప్యాకెట్లు, రాళ్లు పెట్టించారు. దీనికి కారణమైన 2 ఉద్యోగులు ఫిరోజ్ షేక్, విక్కీ షేక్లను అదుపులోకి తీసుకుని విచారించగా ఈ ప్రతీకార స్టోరీ మొత్తం బయటపడింది. దీంతో మొత్తం 5గురిని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు పోలీసులు. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.